మీ చేతులతో ట్రీట్మెంట్ చేయించుకుందామని కదా వచ్చింది. నా చేతు ట్రీట్మెంటా? పర్వాలేదండి, ఒక్క రోజులో కాకపోతే ఇంకో 2 రోజులు ఉండైనా నొప్పి తగ్గాకే వెళ్తానండి. ఏంటి, నేను కాఫీ పెట్టివ్వాలా? తప్పేముందమ్మా, కాబోయే భర్తే కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. అతను నా భర్త ఏంటి? మనింటి అల్లుడంటే అతనికి తక్కువ చేస్తానా? త్వరలోనే నా చెల్లెలి కాబోయే భర్త. అతనికి ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను కదా. చూడు, ఇంకొకసారి అర్చనాకి పలానాది చెప్పు అని నీకు చెప్పను. ఎందుకంటే నువ్వు వెళ్తావు వస్తావు ఏదోటి చెప్తావు, నా బుర్ర పాడి చేస్తావు. నువ్వేగా చెప్పో తీసుకురానందని. ఇదిగో కాఫీ తీసుకొచ్చింది. నువ్వేగా చెప్పో ఇష్టం లేదందని. తన నోటితో తనే చెప్పింది నేనంటే అభిమానమని. ఏం కావాలన్నా మీకు చేసి పెడతాను అంది. కాబట్టి ఇంకొకసారి అర్చన గురించి ఇలా మాట్లాడావనుకో, వెళ్తూ వెళ్తూ ఊరి చివర నిన్ను చంపేసి అక్కడే పాతేసెళ్తాను. చంపేస్తారా బాబు? మరి ఇలా చేస్తే చంపేనా? నాకు కాబోయే భార్య గురించి నాకే చెప్తావా? పో. పాత బాబు ఏమో ఇలా అంటున్నాడు, నాతోటేమో అలా చెప్పింది. అసలు ఏం జరుగుతుంది? నేను తప్పుగా వింటున్నానా? ఆయన తప్పుగా చెప్తున్నారా? ఏదో జరుగుతోంది, ఏం అర్థం కావడం లేదు. రేయ్, నువ్వా? నీకిక్కడేం పని? మీతో మాట్లాడాలండి. ఏంట్రా నాతో మాట్లాడేది? ఇంటి దగ్గర అన్నతో తన్నులు తిన్నావు, మళ్ళీ ఇక్కడికొచ్చి నాతో తన్నులు తిన్నావు అనుకుంటున్నావా? నేను మీతో ఒక విషయం చెప్పాలండి. మా అన్నకి నచ్చని మనుషులు నాకు నచ్చరు. నువ్వు చెప్పేది వినాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ అండి, నా బాధను అర్థం చేసుకోండి. మీరే అలా అంటే ఎలా అండి? రే, నేనేంట్రా నువ్వు చెప్పే మాటలు వినేది? నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఇంత జరిగినా నువ్వు చేసిన పనికి మా అన్న కాదు, నేనే నిన్ను కొట్టి చంపేయాలి. కాని మా అన్న గౌరవాన్ని కాపాడటానికి ఆ రాత్రి చేశావే, ఆ ఒక్క పనికి నేను క్షమిస్తున్నాను. పోరా ఇక్కడి నుంచి. మీరు మీ అన్న గురించేనా? అర్చన గురించి ఆలోచించరా? అర్చన గురించి నేను ఆలోచించేదేంటి? మా అన్న ఆలోచిస్తాడు. ఆయన ఆలోచించట్లేదు కాబట్టే మీ దగ్గరికి వచ్చాను. ఆ రోజు నేను చెప్పిన మాట నిజం. రైట్, మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే నిలువునా నరికి పారేసి నీ సమాధి మీద మామిడి చెట్టు నాటుతాను. మర్యాదగా వెళ్ళిపో. నాకు తెలుసండి మీరు నా మాట నమ్మరు. అందుకే మీతో నిజం చెప్పాలని అర్చన కూడా వచ్చింది. అర్చన వచ్చిందా? అర్చన ఎందుకు వస్తుందిరా? అమ్మా అర్చన, నువ్వేంటమ్మా ఇక్కడ? నువ్వు వీడితో రావటం ఏంటి? నీకు వీడికి పెళ్ళైందని అన్నతో అబద్ధం చెప్పాడు. నీ కాబోయే అత్తగారింటికి వెళ్ళి వాళ్లతోనూ అబద్ధం చెప్పాడు. అలాంటి వీడితో నువ్వు రావటం ఏంటి? పూజారి అన్నయ్యతో చెప్పింది అబద్ధం కాదన్నయ్య, నిజం. అమ్మా అర్చన, ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, పూజారికి నాకు పెళ్ళైపోయింది. ఆ రోజు నువ్వేం మాట్లాడలేదు కదమ్మా. మెడలో తాలిబొట్టు కోసం చూస్తే తాలిబొట్టు కూడా లేదు కదమ్మా. ఇప్పుడొచ్చి పెళ్ళయిందంటావేంటి? అప్పుడు నా మెళ్ళో తాళిబొట్టు లేకపోవడం వాస్తవం. కాని అంతకు ముందే మా పెళ్ళయిందన్న మాట నిజమన్నయ్య.
ఇదిగో తాళి. అమ్మ ఏంటమ్మా ఇది? అన్నయ్యకి కూడా తెలియకుండా పెళ్లి చేసుకున్నావా? ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ విషయం మేం చెప్పలేకే నీ హెల్ప్ అడుగుదామని వచ్చావన్నయ్య. ఇంత చేశాక నేను చేసేదేముంటుందమ్మా? నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే అన్నయ్య బ్రతకనిస్తాడా? ఇలాంటి పని చేసావేంటమ్మా? అన్నయ్య, నాకు పూజారంటే ఇష్టమని మొదటి నుంచి చెప్పాను, కానీ ఎవరూ నా మాట వినలేదు. చివరికి తను కూడా నా మాట వినలేదు. అందుకే నాకిష్టమైన మనిషి నాకెక్కడ దూరం అయిపోతాడో అని నేనే ధైర్యం చేసి పూజారిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావమ్మా, కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి? ఊళ్ళో జనానికి తెలిస్తే పరిస్థితి ఏంటి? అవతల నీ పెళ్ళని ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఏర్పాట్లే కదండి. విషయం పెళ్లి వరకు వెళ్లేలోపు ఈ విషయం బావగారికి చెప్పాలి. అదే ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? తను చెప్పలేకపోతున్నాడు కాబట్టి నీ హెల్ప్ అడుగుతున్నావు అన్నయ్య. అన్నయ్యకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఎవరి మాట కాదన్నా నీ మాట కాదనడు. నీ మాట ఖచ్చితంగా వింటాడు. నా కోసం అన్నయ్యకి మా పెళ్ళైన విషయం నువ్వే చెప్పాలన్నయ్య. ఇంకేదైనా విషయం అయితే చెప్పగలనమ్మా, కానీ ఈ విషయాన్ని ఎలా చెప్పగలను? అన్నయ్య ఎలాగో నువ్వు అంతే. నాకు ఆ అన్నకు చెప్పలేకపోయాను. కనీసం ఈ అన్నతో చెప్పినా నా కష్టం తీరుస్తాడని ఎంతో ఆశగా వచ్చానన్నయ్య. నువ్వు కూడా ఇలా అంటే ఎలాగన్నయ్యా? ప్లీజ్ అండి, ఎలాగోలా బావగారికి మా పెళ్లి విషయం చెప్పండి. అటు ఊళ్ళో జనానికి, ఇటు అర్చనం చేసుకోబోయే వాళ్ళకి ఎవరి ద్వారానో తెలిసి 4 రకాలుగా మాట్లాడుకోవడం కంటే ఈ విషయం ముందే బావగారికి చెప్తే ఆ తర్వాత ఆయనిష్టం. ఆయన నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా పర్వాలేదు, కానీ జరిగింది మాత్రం ఆయనకు తెలియాలి. ప్లీజ్ అన్నయ్య, మాకు నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదు. ఈ టైంలో మా గురించి చెప్పగలిగిన వాడివి, మమ్మల్ని ఇద్దరినీ ఒక్కటి చేయగలిగిన వాడివి నువ్వే. సరేనమ్మా, ప్రయత్నిస్తాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదడిగినా కాదనలేదు. అప్పట్లో నువ్వు అడిగింది తెచ్చిస్తే అన్నయ్య కూడా సంతోషపడేవాడు. కానీ ఇప్పుడు నువ్వు అడిగింది చేస్తే అన్నయ్య ఏమంటాడన్నది అర్థం కావటం లేదమ్మా. కానీ ప్రయత్నిస్తాను. నా కోసం చెయ్యి అన్నయ్య అన్నావు కదా, నీకోసం ప్రయత్నిస్తాను. వస్తానన్నయ్య. రండి,
భోంచేద్రి గాని. మీరు కూర్చోండి, ఇద్దరం కలిసే తిందాం. అలా బాగుండదు. ముందు మీరు తినాలి, ఆ తర్వాత నేను తింటాను. అదేంటి? అదంతే పద్ధతి. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటండి? రండి కూర్చోండి. వద్దు. సరే, ఒక పని చేద్దాం. మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. అయ్యో, మీరా? కాబోయే అల్లుడు మీరు వడ్డించటం ఏంటి? ఏం పర్వాలేదు, మనకు మనం వడ్డించుకోవడంలో తప్పులేదండి. రండి కూర్చోండి. బాగోదండి. నాకు బాగుంటుంది. కూర్చోండి, చెప్తాను. అది కాదండి. అబ్బా, మీరు కూర్చోండి, చెప్తాను. మీరు నాకు వడ్డించడం కామన్, నేను మీకు వడ్డించడమే వెరైటీ. ఇలా సరదాగా ఉండొచ్చనే కదా ఇంత దూరం వచ్చింది. సరదాగా వచ్చారా? ఆ, చేతికి దెబ్బ తగిలిందని కదా ఆ, వచ్చారు. ఆ, ఆ, అవునవును, చేతికి దెబ్బ తగిలే వచ్చాను. కాకపోతే అత్తయ్య గారి ఇంట్లో సరదాగా ఉంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అని వచ్చాను. నొప్పి తగ్గినట్టేనా? తగ్గిందంటే పంపించేస్తారా? చచా, అలా అని కాదు. నన్ను ఇలా ఉండనివ్వండి, ఏదో మీకు సేవ చేసుకుంటూ ఇలాగే ఉండిపోతాను. ఇక్కడే ఉంటే ఎలా? ఇంటికెళ్ళరా ఏంటి? వెళ్ళాలని అనిపించడం లేదు. ఎందుకని? నాకు ఇక్కడే బాగుంది. ఇక్కడే ఉందని? మీరున్నారుగా, పెదరాయుడు లాంటి బావగారు, అంజలీదేవి లాంటి అత్తయ్య గారు, సావిత్రి గారు లాంటి కాబోయే శ్రీమతి గారు, ఇంతమందిని వదిలేసి అక్కడ ఉండడం కన్నా ఇల్లరికం వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనిపిస్తుంది. ఇల్లరికి వచ్చేస్తారా? నాకైతే అలానే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అసలేం జరుగుతుంది ఇంట్లో? పార్థ బాబు ఏంటి అక్కడ ఇవ్వాల్సిన రియాక్షన్లన్నీ ఇక్కడ ఇస్తున్నాడు? అసలేం అర్థం కావట్లేదే. ఏంటో ఈ మగాళ్ళు పాల గ్లాస్తో రావాలంటారు, వస్తే ఇలా పట్టించుకోరు. సరే, ఏం చేస్తావ్? మంచి టైంలో మంచి పాట కదండి. ఏంటా పాట? తీసేయ్. నాకు నచ్చింది. నాకు నచ్చలేదు. మనుషులు మాట్లాడుకోవడం మానేసి టీవీలో మాటలు పాటలు వినడానికి అలవాటు పడిపోయారంటే ఏంటో అనుకున్నాను. ఇందుకేనేమో. ముందా ఛానల్ మారుస్తావా లేదా?
మీరు మాట్లాడక నాకు నచ్చింది చూడనివ్వక ఏంటండి మీరు? ఏంటి నీకు నచ్చింది? ఎక్కడ ఉన్నా ఏం చూస్తున్నా? ఈ టైంలో చూడాల్సింది ఇదేనా? నాకిదే బాగుంది. ఆడదానికి బెడ్రూమ్ లో కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆ సినిమా మార్చండి. మార్చను. రిమోట్ మీద పూర్తి అధికారాలు మా ఆడవాళ్ళవి. ఆ విషయం తెలుసా మీకు? అప్పుడు టీవీలు కొంటాం కాబట్టి దాని మీద పూర్తి హక్కులు మావి. తీసి బయటపడేనా? అయితే మీరు ఈ ఛానల్ చూడాలని ఫిక్స్ అయ్యారన్నమాట. అవును. సరే, మీరలా ఫిక్స్ అయితే నేనేం చేయగలను? మందివ్వడానికి వచ్చావనుకుంటాడే గాని అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. ఏంటా పడుకోవడం? సరిగ్గా పడుకో. బాగానే పడుకున్నానుగా. నాకు ఇబ్బందిగా ఉంది. ఏంటో ఆ ఇబ్బంది. ఏదో ఒకటి అటు తిరిగి పడుకో. అసలు మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇదిగో చూడండి, మీరు సిగరెట్ టీ మానేయండి. టీ కూడా తాగడుగా. మరి ఏం తాగుతారు? మజ్జిగ. ఒక చెడ్డ అలవాటు ఏదైనా మానేయండి. నాకే చెడ్డ అలవాటు లేదే. ఏం మనిషి అండి మీరు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేకుండా. పోనీ సరిగ్గా పడుకోవచ్చుగా. బాగానే పడుకున్నాను కదండి. నాకు బాగలేదు. ఎలా పడుకోవాలో మీరే చూపించండి. కొంచెం ఆ చీర అది సరిగ్గా. గాలికి చీర ఎగురుతుంది, దానికి మీ మనసు ఎగిరితే ఎలా? నేను ఇలాగే పడుకుంటాను. ఏమండి, ఎండాకాలం అండి, గాలాడదు. నిన్నలా వదిలేస్తే నాకు ఊపిరాడదు. పడక. ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలి. నా దగ్గర ఒకలా, పార్థబాబు దగ్గర ఒకలా మాట్లాడి రోజు నన్ను తిట్టిస్తోంది. ఒక్కటే టికెట్ మీద 2 సినిమాలు చూపిస్తోంది. చెప్తా ఆగు, చెప్తా.
నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు. వాడు నిన్నిక్కడ చూస్తే ఇంకేమైనా ఉందా? నేను అర్జున్ గారితో మాట్లాడాలండి. ఏ విషయం? పెళ్లి విషయం. పెళ్లి విషయం? తనతో మాట్లాడేదేముంది? లేదండి, ఒకసారి మాట్లాడాలి. మీరిక్కడ ఉన్న విషయం వాడికి తెలీదు. ఇప్పుడు నిన్ను చూశాడంటే మమ్మల్ని తిడతాడు. ఏదన్నా మాట్లాడాలంటే రేపు మాట్లాడొచ్చు, వెళ్ళు. అది కాదండి. ఏంటమ్మాయి, ఏంటి చెప్తే అర్థం కదా నీకు? అయినా పెళ్లి విషయం గురించి నువ్వు మాట్లాడేదేంటి? వెళ్ళు. అంటే అది వెళ్ళమంటున్నానా? వెళ్ళు. సొంత ఇంట్లోకి వెళ్తున్నట్లు ఎంత దర్జాగా వెళ్తున్నావురా? అన్నా ఏంటి అటు తిరిగారు?